కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని కీర్తనకారుడైన దావీదు తన గ్రంథంలో రాస్తున్నాడు. ఒక స్త్రీకి కావాల్సినటువంటి బహుమానము ఏదైనా ఉన్నదంటే అది గర్భఫలం. ఈ గర్భఫలం అనేది లేకపోతే ఆ స్త్రీ మూడుబారిందిగా చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి దేవుడైన యెహోవా స్త్రీకు ఏమిస్తున్నాడు అంటే గర్భఫలమును ఇస్తున్నాడు. అంతకంటే ఏం కావాలి స్త్రీకి? ఎండున్నా, బంగారమున్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా ఒక స్త్రీకి ఏం కావాలి అంటే గర్భఫలం చాలా ఇంపార్టెంట్. గర్భఫలము లేకపోతే ఈ సమాజములో ఆ స్త్రీ బ్రతకడము చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. చూడండి, పిల్లలు లేనటువంటి స్త్రీలు రోడ్డు మీద తిరుగుతున్నా కూడా అవమానపరుస్తుంటారు. ఏమని అంటే గొడ్డుబోతురాలు అని. పిల్లలు లేనటువంటి గొడ్డుబోతురాలు, ఆమె ఎదురు రాకూడదు, మనము ఆమెకి ఎదురు పోకూడదు అని ఇంకా చాలా నిందలు ఆ స్త్రీకి కలుగుతూ ఉంటాయి. చాలా అవమానాలు కూడా కలుగుతూ ఉంటాయి. చాలా హింసలు కూడా కుటుంబం పరంగా కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడు అటువంటి స్త్రీకు గర్భఫలము అనే ఒక బహుమానమును అనుగ్రహిస్తున్నట్లుగా ఇప్పుడు మనం కీర్తన గ్రంథంలో మనం చూసాం. ఒక స్త్రీకి అంతస్తులు, ఎండి బంగారములు ఎన్ని ఉన్నా గర్భఫలం అనేది లేకపోతే అంతా సున్నా. అన్నీ ఉన్నా గర్భఫలం లేకపోతే అంతా సున్నా అని వాక్యం చెప్తా ఉన్నది. ఈరోజు చాలామంది చాలా ప్రాంతాలు కూడా తిరుగుతూ ఉన్నారు, పిల్లలు లేక యాత్రలు చేస్తూ ఉన్నారు, కొండలు మెట్టెలెక్కుతున్నారు, అనేక రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు అయితే కోడూరుపాడులో బీచ్కి వెళ్ళి, కోడూరుపాడులో యాలంగాని చర్చికి వెళ్ళి ఒక చెట్టుకి ఉయ్యాల కట్టి దాంట్లో ఒక రాయి పెట్టి ఊపుతూ ఉన్నారు. చూడండి, ఒక చెట్టుకి ఉయ్యాల కట్టి ఒక గొడ్డ పేలికని కట్టి దాంట్లో ఒక రాయి పెట్టి ఊపితే పిల్లకాయలు పుట్టేస్తారా? బైబిల్లో ఉందా మాట? మీరు వెళ్ళి ఒక చెట్టుకి ఒక గొడ్డ పేలికని కట్టి మీరు ఓపండి, 3 తడవలు లేదా 6 తడవలు లేదా 7 తడవలు లేదా 14 తడవలు ఓపండి, మీకు పిల్లకాయలు పుట్టేస్తారు అని ఉన్నదా? మరి ఎందుకని క్రైస్తవులు కోడూరుపాడుకి వెళ్ళి అక్కడ మరియమ్మ యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్టులకి గొడ్డ పేలికలు కట్టి దాంట్లో రాయి పెట్టి ఓపుతా ఉన్నారు? ఆ మందిరం వాళ్ళు చెప్తున్నారు, మీరు ఇట్లాగా రాయిలు కట్టబాకండి, చెట్టు చస్తా ఉంది ఈరోజు, నీకు 100 రాయిలు కట్టి పెడితే నువ్వు ఇంకా ఫ్రీగా ఉంటావా? చెప్పండి, నీకు 100 రాయిలు కట్టి పెడితే ఫ్రీగా ఉంటావా? ఈ నావు కాదు, క్రైస్తవుల ద్వారా ఆ చెట్టు వంగిపోతా ఉంది. ఒక్కొక్కరైతే పెద్ద బండ పెడుతున్నారు దాంట్లో, ఎందుకంటే ఆ సైజు పుట్టాలంట. పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు వేసి కడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్, అక్కడ ఉన్నటువంటి పరిచారకులు ఆ తాళ్ళని కోసే పారేస్తూ ఉంటే మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ పోయి కడతా ఉన్నారు. బైబిల్ ఇది చెప్పిందా నీకు? ఒక చెట్టుకి ఒక గొడ్డ పేలు గడ్డి రాయి పెట్టి ఊపితే పిల్లకాయలు పుడతారు అని చెప్పిందా? బైబిల్లో మీరు చూసినట్లయితే అన్నగారు ఉన్నారు, ఆమె పిల్లలు లేక బహు దుఃఖకాంతురాలు అయ్యి దేవుడి యొక్క సన్నిధికి వచ్చి ఆమె ప్రార్థన చేసుకుని ఒక ఒప్పందాన్ని పెట్టుకున్నారు. దేవునితో ఒక ఒప్పందాన్ని పెట్టుకున్నారు. ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినందువలన అప్పుడు దేవుడు తన 3 భార్యన తన గర్భాన్ని తెరవడం ప్రారంభించాడు. ఈరోజు కొంతమందికి గర్భఫలం అనేది చాలా అరుదైపోయి ఉండొచ్చు.
కొంతమందికి వివాహం అవగానే సంవత్సరానికి 2 సంవత్సరాలకి పుట్టవచ్చు. కొంతమందికి అయితే కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా, కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటి వరకు కూడా పిల్లలు లేనటువంటి పరిస్థితి సంభవిస్తూ ఉన్నది. క్రైస్తవులైనటువంటి ప్రతి వారు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండాలి, ప్రతిదినం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రతి స్త్రీ, ప్రతి సహోదరి, పిల్లల కొరకు బాధించబడుతున్నటువంటి వారు ఎవరైనా సరే వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి నీ బాధ అంతా కూడా, నీ దుఃఖమంతా కూడా దేవునికి నువ్వు తెలియపరిచినట్లయితే నీకు ఆయన ఒక బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం ఏమనగా గర్భఫలము. గర్భఫలము దేవుడిచ్చే బహుమానమై ఉన్నది. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేట్టుగా ఉండాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టేటట్టుగా ఉండాలి. చూడండి, 1 సామెయేలు 11వ వాక్యములో ఇలా, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైనా నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షవరము కత్తి అయిన ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగించుదనని మొక్కుబడి చేసుకొనేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఎవరేమి అన్న ఏమని చేస్తా ఉన్నది? అయ్యా, నా మీద ఒక శ్రమ ఉన్నది, నా మీద ఒక నింద ఉన్నది, నాకు ఒక అవమానం కలుగుతూ ఉన్నది, కాబట్టి నాకు ఒక మగబిడ్డని దయచేయండి అయ్యా. నాకున్న నిందను తొలగించగలిగితే ఆమె యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు, ఆమె యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు కనుక ఆమె యొక్క గర్భఫలములను ఆయన తెరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. మనం ప్రయోజనం ఉండదు. ఏ మనుషుడి కాడ నువ్వు ఏడ్చినా, ఏ మనుషులకి నీ కష్టాలు చెప్పుకున్నా వాళ్ళు ఇచ్చేది, తీసుకునేది, తరిగేది, పరిగేది ఏమీ కూడా ఉండదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో గడిపి దేవుని సన్నిధిలో మొరపెట్టేదానిగా ఉంటే నీ కష్టాలను కడతీర్చే దేవుడు పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు. అటువంటి దేవుడి కాడికి రారు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండే ప్రార్థించారు. తర్వాత ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూసిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండు నట్టును నీ మనసు బహుగా జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులను, నీ కుమార్తెలకును, నీ కుమారులకును వాటిని నేర్పించుము. దేవుడిలో నువ్వు చూసిన అద్భుతములను, దేవుడిలో నువ్వు నేర్చుకున్న భక్తిని, దేవుడిలో నువ్వు తెలుసుకున్న నిర్ణయమును, దేవుడు ఎవరు, ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు, ఎలాంటి వాడు, ఏమై ఉన్నాడు అని, ఏ అద్భుతములు, ఏ కార్యములు చేస్తున్నాడో నీ బిడ్డలకి చెప్పము. నీ కూతుర్లకి చెప్పాలి, నీ కుమారులకు చెప్పాలి, వాళ్ళ కుమారులకు చెప్పాలి. నీ కుమార్తెలు కుమారులకు, నీ కుమారులకు చెప్పాలి. ఈరోజు అవ్వలు తాతలు ఏం చెప్పుకొచ్చారంటే, మనకి కొన్ని సాతలు చెప్పుకొచ్చారు. ఒక నక్కంట, ఒక పందంట, ఒక కొంగంట అని చెప్పేవాళ్ళు మన తాతలు, మన అవ్వలు మనకి సాతలు చెప్పమంటే ఇవి చెప్పుకొచ్చేది. ఈరోజు నువ్వేం చెప్పాలి, నీ బిడ్డలకి నువ్వేం చెప్పాలి అంటే, దేవుడు చేసిన అద్భుతములు చెప్పాలి, దేవుడు ఎవరో అని చెప్పాలి, దేవుడు ఏమై ఉన్నాడో చెప్పాలి, దేవుడు ఏం చేయబోతున్నాడో చెప్పాలి, దేవుడు ఏమని ఆయన ఆజ్ఞాపించాడో చెప్పాలి. నీ హృదయంలో అవి ఉండాలి, ఉండి వాళ్ళకి నేర్పించు అని చెప్తా ఉన్నది. ఎంతమంది చెప్తున్నారు ఈరోజు బిడ్డలకు? చెప్పండి. తెలుగు గ్రంథం, బిడ్డలను నడవవలసిన త్రోవన వారిని
నడిపించాలి అని ఉంది. నచ్చకపోతే నువ్వు తీర్చిదిద్దుకపోతే నీ కర్మ అది. నాకేమో నువ్వు ఏదైనా ఉద్ధరిస్తావు, నీ బిడ్డ మారితే, నీ కుమారుడు మారితే, నీ మనవలు మారితే, నీ బ్రతుకులు మారితే నాకు వచ్చేది తరిగేది ఏమీ కూడా ఏమి ఉండదు. కానీ ఒక్కసారి మీ బిడ్డల యొక్క బ్రతుకులు భవిష్యత్తు ఎలా ఉందో ఇంకోటి కూడా ఆలోచించాలి. మనం బిడ్డలు పుట్టేసి కనేస్తే గొప్ప కాదు, వారిని తీర్చిదిద్దాల. అది నిజమైన తల్లి, నిజమైన తల్లిదండ్రులు అంటే వారి జీవితాలని తీర్చిదిద్దాల. కన్నాము, పుట్టేశారు, వదిలేసాం గాలికి, నలుగురు వారి గురించి ఏమనుకుంటున్నారా అనేది కూడా వేచించాలి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి మంచివాళ్ళు అనుకుంటున్నారా, చెడ్డవారు అనుకుంటున్నారా, నా బిడ్డలు ఎంతమందికి ప్రయోజనంగా ఉన్నారు, దేవుడికి తగినట్లుగా ఉన్నారా, భక్తి చేస్తున్నారా, వాళ్ళ యొక్క నడకేంటి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమై ఉన్నాయి అన్నీ కూడా చూసుకోవాలి. కంటే గొప్ప కాదు. బిడ్డలని కనేసాము, బిడ్డలని మనము చేసేసాము, టయానికి వాళ్ళకి గుడ్లు కొనిస్తున్నా, ఫుడ్ పెడుతున్నా. గుడ్డ ఫుడ్ పెడితే సరిపోతుంది నీ బిడ్డకి? ఏమో జీవితాలు బతుకులేంటా, వాళ్ళు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారా, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారా, ఎవరితో ఏ కనెక్షన్ కలిగి ఉన్నారా, ఎవరితో ఏ సాంగత్యములో ఉన్నారు, ఎటువంటి సావాసాలు కలిగి ఉన్నారు, ఎటువంటి మనుషుల మధ్య ఉన్నారు, ఎట్లాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు, ఎటువంటి తలంపులలో వారు ఉన్నారు చూసుకోరు. ఈరోజు వదిలేశారు గాలికి వదిలేశారు. గాలికి మనం వినేదే కష్టం ఉంటే ఇంకా బిడ్డలకి ఏం చెప్తాం చెప్పు? మనకే వాక్యం వినడం చేత కాలేదు, మనమే నేర్చుకోలేదు ఇప్పటికి, ఇంకా బిడ్డలకి ఏం చెప్తావు? బిడ్డలకి? చూడు, ఇక్కడ మాట రాయబడి ఉంది. ఎపిస్తులకు రాసినటువంటి ఎపిస్తీ 6:4 ఇట్లా ఉంది: తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధలోను వారిని పెంచుడి. ప్రభు సన్నిధికి వారిని నడిపించేట్టుగా ఉండాలి. ఒకరేమో దేవుని మందిరంలో, ఒకరేమో రోడ్ల మీద. ఎట్లా ఉంది మన బ్రతుకులు, పరిస్థితులన్నీ కూడా? ప్రైస్లో ఇక్కడ ఏం ప్రభు యొక్క బోధలో అసలు కాస్త నువ్వు దేవుని గురించి నీ బిడ్డలకి ఒక్కసారే నువ్వు చెప్పావా? ప్రభు నిమిత్తమై వారిని శిక్షించావా? ప్రభు నిమిత్తమై గద్దించావా? ప్రభు నిమిత్తమై వారిని నువ్వు హెచ్చరించావా? దేవుడు ఇది అయి ఉన్నాడు, దేవుడేట అయి ఉన్నాడు నీతులు చెప్పడం కాదండి. మనం పక్కన వాళ్ళకి నీతులు కాదు, ఫస్ట్ మన బిడ్డల నుంచే స్టార్ట్ అవ్వాలి నీతి. లేకపోతే ఏమంటో తెలుసా? ఎదుటి వాళ్ళకి నీతులు చెప్తున్నావు అనుకో, నువ్వెన్ని చెప్పినా వాళ్ళ మనసులో ఒకటే ఉంటుంది. ఫస్ట్ నీ కుటుంబాన్ని మార్చుకో, తర్వాత చెప్తూలే అంటా ఉంటారు వాళ్ళ మనసులో. అందుకే అన్నాడు, మొదట నీ కంట్లో దోలమను చూడుము, తర్వాత ఎదుటి వారి కంట్లో నీకు నలుసు కనబడుతుంది. నువ్వెన్ని అయినా చెప్పు, వారిలో నీ వేషధారణ కానవస్తా ఉన్నది. ఈరోజు నేర్పించాలి. చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పించుంటే, నువ్వు నడవడమే కష్టమైపోతే ఇంక వాళ్ళకేం నేర్పిస్తావు? నువ్వేమొస్తావు? నువ్వు రావడమే పెద్ద బ్రహ్మ కష్టం, మళ్ళా పిల్లకాయలను పట్టుకొని నడిపించడమా? నువ్వు ప్రార్థనే చెయ్యు, మళ్ళీ నీ బిడ్డల చేత చేయించడమా? నీకు విశ్వాసమే లేదు, ఇంక వాళ్ళకి విశ్వాసమా? ఎక్కడండి? ఆయన అంటున్నాడు చూడు, బాలుడు నడవలసిన త్రోవన వాడిని నేర్పించము, వాడు పెద్దవైనప్పుడు వాడికి నువ్వు చెప్పలే, చర్చికి రారా, మందిరానికి రామే, కోట ఉందరా, అది ఉందరా, ఇది ఉందరా అని చెప్పాల్సిన అవసరంలా. వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి కూర్చుంటారు, వారు ఆటోమేటిక్గా వస్తారు. ఎందుకంటే ఈ లోకములో వారికి ఎప్పుడో కనెక్షన్ కట్ అయిపోయింది కనుక, బాల్యము నుండి వారిని నడిపిస్తున్నావు కనుక వారు ఆ రీతిగా వాళ్ళు నడవడం చర్చికి పోలే రెడీ అవ్వు అంటే సపరు. ఒకవేళ నేను రాలేనంటే నీళ్ళు పోసుకొని రెడీ అయిపో అన్నావు అనుకో, ఇంకీలు వదలరా నాయన, ఇదే కదా నా చిన్నప్పటి నుంచి అనుకుని వాళ్ళకి ఒక ఎస్టిమేట్ ఉంటుంది. పైకి వాళ్ళు నేను రాలేను అంటే కూడా మనం కొంచెం గద్దించామనుకో, వాళ్ళకి అర్థమైపోద్ది, వారి నాయన చిన్నప్పటి నుంచి ఇదే తంతు, పాకపోతే ఇంకా పాకపోతే ఇంకా ఇంట్లో గొడవలు ఏజ్జాలు అవుతాయి అంటారు. కానీ నువ్వు నేర్పించలేదే, నువ్వు అది కాదు నేర్పించింది. నిన్ను వదిలేశాను,
బరి తెగించి తిరుగు అని నేర్పించే ఒకటి. ఈరోజు వాళ్ళు బరి తెగించారు, రేపు ఇంకా బరి తెగించిపోతున్నారు. అందుకని లోకం అంటుంది, ఇలిగోరో దేవుడి బిడ్డలు. ఏమంటున్నారు? ఇలిగో దేవుడి బిడ్డలు. దేవుడి బిడ్డలు అంటే వీళ్ళు పైకి బైబిల్ పట్టుకుంటారు, కానీ వీళ్ళు చేసే పనులన్నీ దొంగ పనులు. ఇదే కదా జరుగుతుంది లోకంలో. ఇంకో విషయం చెప్పనా? ఇంకో విషయం, ఒక అనిల్ వచ్చి ఏమన్నారంటే, పాస్టర్ గారు మీ చర్చిలో ఒక వ్యక్తి ఉన్నాడు, వాడి ద్వారా మా పిల్లకల్లా పాడు చేస్తా ఉన్నాడు. ఏం తిరిగడే పాస్టర్ గారు, అదే వాళ్ళు చర్చికి రావట్లే, వాళ్ళని వస్తారమ్మా, వాళ్ళు ఎట్లా చేస్తా ఉన్నారు, కొంచెం మీరు చెప్పండి వాళ్ళకి. లేదా మేము వచ్చి ఇంటికి వచ్చి అడుగుతామన్నారు. ఏం చెప్పాలి చెప్పు? క్రైస్తవులకి ఏం చెప్పాలా? ప్రతి ఆదివారం చెప్తున్నాం, ప్రతి శుక్రవారం చెప్తున్నాం, ప్రతి కుటుంబ ప్రార్థనలు చెప్తున్నాం, ప్రతి సందర్భంలో చెప్తున్నాం. ఆంబోతు మీద వర్షం కురిసినట్టుగా ఉందమ్మా వాళ్ళకి అన్నాను నేను. అదేమంటే నేను కానీ గట్టిగా పెద్దల గురించి కానీ హెచ్చరిస్తే, మాకల్లా పాస్టర్ తెలుసు, ఆ పాస్టర్ అయితే మమ్మల్ని మా కుటుంబాన్ని గాలి కొదిలేస్తాడు, ఆడికి వెళ్ళిపోతాం మేము. భక్తిని చేయడం లేదు కానీ, జీవితాలను మార్చుకోరు కానీ, బిడ్డలను మార్చుకోరు కానీ, వెళ్ళిపోతారు కానీ, తిరగబడతారు కానీ, వేరే మందిరానికైనా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కానీ, వాళ్ళ బిడ్డల బ్రతుకులను మార్చుకునే తల్లిదండ్రులు కనపడలేదు నాకు ఇప్పటి వరకు కూడా. కనబడలేదు నాకు. నీ కూతురు ఇట్లా ఉన్నది, ఒకసారి ఆలోచన చేసుకో. చర్చి సరే రాకపోయింది తర్వాత సంగతి, నీకు లోబడింది తర్వాత సంగతి, మాకు విలువ ఇచ్చింది తర్వాత సంగతి. లోకం మీద ఒక విషయం తెలిసింది, కొంచెం సరి చేసుకో అంటే, సరేలే సార్ చెప్పేదిలా జరిగి, నేను పేర్లు చెప్పకూడదు, జరుగుతుంది అక్క, కొంచెం పిల్లకాయలని కొంచెం జాగ్రత్త చేయండి అంటే, చెప్పాలా పిల్లకి అని అనింది. చెప్పిందిలే, పట్టిందిలే. తర్వాత ఎక్కువైంది. సంఘంలో స్టార్ట్ అయింది. సంఘంలోకి వచ్చి స్టార్ట్ చేస్తుంది అమ్మాయి. ఎందుకంటే బరి తెగించింది కదా. పాస్టర్ చెప్పింది, అయ్యో వాళ్ళని ఒకసారి గమనించిను అంది. ఆ కిటికీ కాడే కదా, ఆ కిటికీ కాడే గమనించాను నేను. గమనించిన తర్వాత అప్పుడు వాక్యం సబ్జెక్ట్ తీస్తే డిస్మా అయిపోయింది. మెరుపుతీకి కదా, ఒక చోట ఉండదు. కనుక్కున్నారు, మన బండారం బయటపడిందంటే ఉండరు. ఏ క్రైస్తవులు కూడా ఇంకా ఉండరు అక్కడ. ఇంకో చర్చిలో తేలింది. ఇంకో చర్చిలో తేలి వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు నచ్చలు అక్కడ, ఆయన ఎట్లా అంటున్నాడు మాట చేస్తున్నాడు. ఆయనకి తల్లిదండ్రులకి బుద్ధి లేనటువంటి తల్లిదండ్రులు, వాస్తవంగా చెప్తున్నాను నేను. బుద్ధి లేని తల్లిదండ్రులు ఎందుకు అన్నాడు, ఎందుకు చేశాడు, ఒక క్లారిటీ అడగలను. ఎందుకు అన్నాడు, ఎందుకు చేశాడు, ఏం చేస్తావు నువ్వు అని అడగల. అటైతే బాగూడదు మనం. ఇంకో మందిరం కలిగినే ఈ ప్రీడిని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చింది. ప్రీడిని అంటే ఎట్లా అంటే బెడ్లు ఉండో తెలుసా? ఈ పాస్టర్ కాడ మన పప్పులు ఉడకవు. ఏం పప్పులు? కందిపప్పు, మినపప్పు. ఈ పాస్టర్ కాడ మన పప్పులు ఉడకవు. ఈ పాస్టర్ కాడ మన ఏసాలు సాగో. ఈ పాస్టర్ కాడ మన బండారం మొత్తం బయటపడుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడి నుంచి జంప్ అవ్వాలా అనుకుని వాళ్ళ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉన్నారు ఈరోజు పిల్లకాయలు. తేడుతుండ్రోలు వాడు గిల్లేడు నన్ను, ఈ పిల్ల గీచ్చింది నన్ను, ఆ పాస్టర్ అమ్మ ఇట్ట ఉంది, ఆ పాస్టర్ ఇట్ట ఉన్నాడు. వీళ్ళకి ఏందో తెలుసా, ఇక్కడి నుంచి అట్టయినా తప్పించుకోవాలా. చాలా కుటుంబాలకు చెప్పానేనమ్మా, మీ పిల్లకాయలు ఎట్టుంటున్నారు. కొంచెం నేను గమనించాడంటే పిల్లకాయలని కాదు మార్చేది, మందిరాలు మార్చేస్తున్నారు. ఎవరినే సేవకులను మార్చేస్తున్నారు, మందిరాలు మార్చేస్తున్నారు, అన్నీ మార్చేస్తున్నారు. కానీ బిడ్డలను మార్చుకునే సత్తా, ధైర్యం, గుండు, డేరు ఏ తల్లిదండ్రులు కూడా లేదు ఈ రోజుల్లో. మరి కృప ఎలీషాకు ఉందో లేదో చూడాలి. కొద్ది రోజులకి గాలికి వదిలేస్తారో, లేకపోతే ఇప్పటి నుంచే వాళ్ళని క్రమశిక్షణలో నడిపించుకుంటారో చూడాలి. మరి కృప జీవితంలో చూడాలి. లాస్ట్ ఫైనల్ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసినటువంటి గ్రంథము 2 కొరింథీయులకు రాసినటువంటి గ్రంథం 12:14 దేవునిలో నీ బిడ్డల్ని ఎట్లాంటి ఇక స్థితిలో పెంచుతున్నావు. అట్లాగే లాస్ట్ ఫైనల్గా నేను వివరించను, ముగించేస్తాం. ఎపిస్తీ 5:4 పిల్లరా అన్ని విషయములలోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి అన్న. ఎంతమంది అంటున్నారో వారు చర్చ చేతులెత్తండి. మీ బిడ్డలు మా మాట అంటారు, మా అడుగు జడాల నడుస్తారు అన్న తల్లిదండ్రులు చేతులు ఎత్తండి.
మారే బ్రతుకు మార్చుకునే లైఫ్ ఎప్పుడు దాటేసింది. ఇప్పుడు అబ్రాహ్ములకు ఉంది, తర్వాత కృపాకు ఉంది, సిమోన్ అన్నలకు ఉంది ఈ ఛాన్స్. మాకు కూడా దాటేసింది, కానీ దాటేసిన మేము నడవలసిన మార్గంలో నడిపించేసాము. ఇప్పుడు అది కొంచెం ప్లస్ అయ్యింది, ఇంకా నడిపించాలి. ప్లస్ అయింది, వచ్చేస్తారు కూడా 1% డ్రమ్ము కొట్టడంలో అన్నిట్లో 1% వచ్చేసారు కూడా. బిడ్డలకి ఏ నేర్పించాలి తల్లిదండ్రులు అంటే భక్తి నేర్పించాలి, మంచి నడవడికి నేర్పించాలి, నీతిని నేర్పించాలి, వాళ్ళని అన్ని విధాలుగా ప్రయోజకులుగా చేయాలి, భక్తి విషయమై శిక్షించాలి, వారిని తర్వాత రక్షించాలి, నీతి నియమాలు నేర్పించాలి. నీకే తెలియకపోతే ఫస్ట్ నువ్వు నేర్చుకొని నీ బిడ్డలకి నేర్పించినట్లయితే ఇంకా బాగా ఉంటుంది అనేది దేవుడి యొక్క వాక్యం. దేవుడు చెప్తాడు, మీరు త్రోవను పోతున్నప్పుడు, పనుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు దేవుడు చేసిన అద్భుతములు ఆశ్చర్యకార్యములను వారికి వివరించుడి అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ జరుగుతున్నప్పుడు అనిల్ పిల్లకాయలు వస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అనిల్ పిల్లకాయలు వస్తున్నారు సండే స్కూల్కి, అనిల్ పిల్లకాయలు వస్తూ ఉన్నారు. ఈరోజు వర్ష కూర్చొని ఉంది, వాళ్ళ అమ్మ నాన్న చర్చికి పోరు. సంజన వస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న చర్చిలకు పోరు. ఈ బెంజమిన్ ఉన్నాడు, ఇప్పుడు ఈడు ఎట్టుండాలంటే ఆదివారం ఒకరోజు చర్చిలో ఉండి మిగతా రోజులంతా వచ్చింది ఫీలింగ్ అని సాంగ్ వేసుకొని తిరగాల. కానీ నిద్రలేసే మందిరంలో పరిచయం, మందిరంలో పని ఎట్టుండాలి? ఒక సైడు వాళ్ళ నాయన చూసుకోవాలా, మా నాయన వేస్తున్నాడు కాబట్టి నేను కూడా అట్టే ఉండాలా. మా అమ్మ ఆ దేవుడి బిడ్డ ఆదివారం ఒక రోజే పోవాలా నేను అనుకొని వాడు ఉండాలా. ఉష ఇప్పుడు ఎక్కడుండాలి? లోకపరంగా లోకంలో ఉండాలా. సంజన ఎక్కడుండాలి? పూర్తిగా లోకంలో ఉండాలా. కానీ వాళ్ళు ఎందుకు ఎక్కడ ఉన్నట్టు, మీ బిడ్డలు ఎందుకు అడ్రస్ లేకుండా మెడ్రాస్కి వెళ్ళినట్టు? మెడ్రాస్లో ఉన్నారా లేదా ఒకసారి ఆలోచించండి. అడ్రస్ లేకుండా మెడ్రాస్కి వెళ్ళారు, అసలు మెడ్రాస్లో ఉన్నారా లేకపోతే ఇంక లేరు అంటావా? ఆలోచించుకోవాలి. ప్రతి తల్లిదండ్రులు నేర్పించాలి, బిడ్డలకి భక్తి నేర్పించాలి, చిన్న పెద్ద గురువు దైవం నేర్పించాలి, పద్ధతులు నియమాలన్నీ కూడా నేర్పించాలి. పెంచుకున్నాము, కనుక్కున్నాను, నా బిడ్డలు ఎట్లా ఉన్నారు అట్లా ఉన్నారు, అది కాదు తల్లిదండ్రుల క్రమశిక్షణ అంటే. దేవుడి గురించి చెప్పాలి, దైవ సేవకుల పట్ల చెప్పాలి, పెద్దలు ఎవరో చెప్పాలి, చిన్నలు ఎవరో చెప్పాలి, మన మార్గం ఏంటో చెప్పాలి, మన యొక్క స్థితి ఏంటో, మన భక్తి ఏంటో, మన పరిస్థితులు ఏంటో అన్నీ చెప్పాలి. చెప్పకుండానే ఉన్నావనుకో వారు నేర్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏం నేర్చుకోవాల్సి వస్తుంది? వాళ్ళు నేర్చుకున్నారనుకో నీ తల మీద తడిగుడ్డే. ఏ తల మీద? నీ తల మీద తడిగుడ్డే. వాళ్ళు నేర్చుకోకముందే నేర్పించు. అప్పుడు నీ చుట్టుపక్కల అలా తిరిగాడు, అలా తిరిగిందా పిల్ల, దేవుడి బిడ్డ చెప్పుకుంటారు, జంప్ అయిపోయిందంట. ఎంత అసహ్యంగా ఉంటుందో చెప్పండి, ఎంత గలీజ్గా ఉంటుందో చెప్పండి. దేవుడి పోయిపోలు తిడతా ఉంటే ఎందుకు నువ్వు నేను దేవుడి మందిరంలో? అందుకా దేవుడు నేను పిలుచుకుంది, అందుకా దేవుడు నిన్ను పోషించి వ్యాధుల్లో రోగాల్లో బ్రతికించింది. ఆయన నామానికి అవమానంగానా లేదా ఘనతగానా? ఆలోచించండి ఒకసారి. నీ బిడ్డను తీసుకొస్తే దేవుడికి ఏమైనా జీతం వచ్చేస్తుందా? సేవకుడికి ఏమైనా డబ్బులు వచ్చేస్తాయా ఆకాశం నుంచి, అమెరికా నుంచి? నీ బిడ్డలని ఎవరికైనా లెక్క చెప్పి డబ్బులని తెచ్చుకుంటాడా ప్రతి పాస్టరు? సండే స్కూల్కి నడిపించడానికి చాలామంది తల్లులకి బద్ధకం వచ్చేస్తూ ఉంది. నీ బిడ్డలు సండే స్కూల్కి పంపిస్తే జీతాలు ఏమైనా ఇస్తారా? అమెరికాలో ఏమైనా ఇస్తారా? లేకపోతే ఎర్షిలేము నుంచి ఏమైనా కట్టలు ఏమైనా వస్తాయా? నీ బిడ్డ, నీ కుమారుడు, నీ కూతురు మంచి భవిష్యత్తు తెచ్చుకుంటే, దేవుడిలో మంచి సాక్ష్యం పేరు తెచ్చుకుంటే సేవకుడికి ఏమన్నా కేజీలు ఎండి బంగారాలు ఇచ్చేస్తారు అనుకుంటున్నారా? ఎవరు మారితే ఎవరికి మంచి పేరు వస్తుంది, ఎవరు మారితే ఎవరి కుటుంబాలు సమాధానంగా ఉంటాయి, ఎవరు మారితే
ఎవరికి మంచి ఖ్యాతి విలువలు వస్తే ఒక్కసారి ఆలోచించాలి ప్రతి తల్లిదండ్రులు. కన్నంత మాత్రం సరిపోదు, కనేసిన మాత్రం సరిపోదు. కనేసి సక్రంగా వాళ్ళకి లైఫ్ పెంచేసిన పెంపలు పెంచకుండా వదిలేసి చెప్పుకోవడానికి నాకు కూతురు, చెప్పుకోవడానికి నా కొడుకు కాదు, చెప్పుకోవడానికి కాదు వాళ్ళు ఉండేది. వారి బ్రతుకులు తీర్చిదిద్దాలి. అది తల్లిదండ్రుల యొక్క నేము, బాధ్యత, ధర్మం. ప్రైజ్ ది లార్డ్.